హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మేము మా 4th వెడ్డింగ్ యానివర్సరీకి టెంపుల్కి వెళ్తున్నాము. అదే టెంపుల్లో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మేము టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ బ్యాక్ సైడ్ బైక్ పార్క్ చేసేసి పూజకి కావాల్సిన సామాన్లు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తీలు ఇవన్నీ తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. చూసారు కదా టెంపుల్. మీకు తెలిస్తే టెంపుల్ నేమ్ కామెంట్ చేయండి. టెంపుల్లో దేవాంశ్ కూడా మాతో పాటు ప్రదక్షిణలు చేశాడు. టెంపుల్ బయట వినాయకుడు, నాగరాజ విగ్రహాలు ఉన్నాయి. లోపల కూడా దేవుని వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ వీడియోస్ తీయొద్దన్నారు. అందుకే చిన్న క్లిప్ యాడ్ చేశాను. నేను వీడియో తీద్దామని వెళ్తుంటే వాళ్ళు వద్దు అన్నారు. అప్పుడు చిన్న క్లిప్ క్యాప్చర్ అయిందనమాట. అది ఇప్పుడు అప్లోడ్ చేశాను. కృష్ణుడి విగ్రహం మొత్తాన్ని గంధంతో అలంకరించారు. చాలా అందంగా ఉంది. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించేంత అందంగా ఉంది విగ్రహము. తర్వాత మేము అద్దాల గుళ్ళోకి వెళ్ళాము. దానిలోకి వెళ్ళడానికి కూడా సపరేట్గా అమౌంట్ పే చేయాలి. అక్కడ మనకి పిక్స్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. మేము కూడా లోపల కొన్ని పిక్స్ దిగాము. నెక్స్ట్ ఇంకా అద్దాల టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం దేవుడి కోసం తీసుకొచ్చిన తులసి మాల, అగరబత్తీలు, పసుపు, కుంకుమ ఇవన్నీ దేవుడికి వేసేసాను. ఆ తర్వాత మా హస్బెండ్ కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టారు. ఈరోజు టెంపుల్ అంతా చాలా ఫ్రీగా ఉంది. మేమైతే చాలా ప్రశాంతంగా చాలాసేపు అక్కడే కూర్చున్నాము. ప్రసాదం తీసుకొని అక్కడే కూర్చొని తిన్నాము. టెంపుల్ లోపల వ్యూ అంతా ఇలా ఉందన్నమాట. ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది. మీరు ఎంతమందికి నెమలి టెంపుల్ స్థల పురాణం తెలుసో కింద కామెంట్ చేయండి. నేను కూడా ఈ టెంపుల్కి వెళ్ళడం సెకండ్ టైం అనమాట. ఈ టెంపుల్ స్థల పురాణం ఏంటంటే, ఒకరోజు ఒక వ్యవసాయం చేసుకునే అతడు పొలంలోకి వెళ్ళేసి ఒక గుంట తవ్వుదామని పలుగు వేస్తాడు. పలుగు వేసినప్పుడు భూమిలోంచి ఒక రాయి శబ్దం వినిపిస్తుంది అనమాట. అయితే వేరే చోట వేద్దామని ఇంకొక చోట కూడా వేసి చూస్తాడు. అప్పుడు కూడా రాయి శబ్దం వినిపిస్తుంది. ఇదేంటబ్బా అని మరో చోట వేద్దామని మరో చోట వేసిన ఆ శబ్దమే వినిపిస్తుంది. అయితే ఆ పలుకు వేసిన అతను కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతాడనమాట. వ్యవసాయం చేసుకుంటున్న ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి ఏంటి ఇతను ఇలా పడిపోయాడు అని అతన్ని స్పృహలోకి వచ్చాక అడుగుతారు. ఏమైంది అంటే, ఏం జరిగిందో నాకేమీ తెలియదు అని చెప్తాడు. అప్పుడు అక్కడ వాళ్ళందరూ గుంట తవ్వి చూస్తే అక్కడ శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహము, ఒక పాతకాలం నాటి శంఖం ఒకటి కనిపిస్తుంది అనమాట. అవి అందరూ కలిసి బయటకి తీస్తారు. ఇదే అన్నమాట ఈ స్థల పురాణము. అందుకే ఈ దేవాలయాన్ని అందరూ స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అని పిలుస్తారు. శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టమని మనకు తెలుసు కదా. ఇక్కడ గోకులంలో చిన్న చిన్న ఆవుదోడులు చాలా క్యూట్ గా ఉన్నాయి. దేవాంశ్ అయితే వాటిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళి బైక్ పార్క్ చేసి కొంతసేపు అలా చూస్తుంటే దేవాంశ్ అసలు ఈ విగ్రహాన్ని చూసి అమ్మ కృష్ణుడు కృష్ణుడు అని చెప్తున్నాడు. పార్కింగ్ లో కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే చుట్టూ గోపికలు నించొని చూస్తున్నట్టుంది. వాడికి కూడా తెలిసిపోయింది అనమాట కృష్ణుడు టెంపుల్కి వచ్చాము అని. ఈ విగ్రహం అయితే చాలా బాగుంది. మేము కూడా గోకులంలో కొన్ని పిక్స్ దిగాము. అక్కడ కృష్ణుడు వెనకాల బొమ్మ ఆవును చూసి దేవాంశ్ గోమాత గోమాత అని దాన్ని పట్టుకొని వదలట్లేదు అసలు. దేవాంశ్ కోసం ఒక చిన్న ఫ్లూట్ కొన్నాము. చూడండి వాడు ఎలా వాయిస్తున్నాడో దాన్ని, అసలు వదిలిపెట్టట్లేదు. బైక్ మీద వెళ్ళేటప్పుడు నేను పట్టుకుంటాను ఫ్లూట్ ఎవరా అంటే వాడు అసలు ఇవ్వట్లేదు. నేనే పట్టుకుంటాను లాగేసుకుంటున్నాడు. కొంచెం సేపు అక్కడే ఉండి టెంపుల్లో పీస్ఫుల్గా కూర్చుందాం అనుకున్నాము. మేము టెంపుల్ నుంచి బయలుదేరుతున్నప్పుడే చిన్న జల్లు ఒకటి పడింది. వామ వర్షంలో తడిచిపోతాం అనుకున్నాము. కానీ 2 ఊర్లు దాటిన దాకా బాగానే ఉంది. మళ్ళీ వర్షం మొదలైంది. అలా అలా వానలో తడుచుకుంటూ మధ్యలో బ్రేక్ ఇస్తూ కొంతసేపు ఆగి ఇలా ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ఫైనల్లీ మా వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ నెమల్లో వాన్లో ఇలా జరిగాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.